హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి బ్లాగ్స్. ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేసిన. లిఫ్ట్ ఎక్కుతానా. ఇప్పుడే మన లాస్ట్ ఆఫీసు బన్నీ వాళ్ళది. ఇప్పుడే తిందికి పోతాను. తిందికి పోయి బండి తీసి నిన్న వీడియో ఎందుకు చిన్నగా అయిపోయింది. నిన్న వీడియో ఎందుకు చిన్నగా అయిందో నాకు అర్థం కాలేదు. ఇక నిన్న ఎక్కువ చూపించలేకపోయినా, ఇలా చూపిస్తా. ఎందుకంటే నిన్న బాగా చిన్నగా అయిపోయింది వీడియో. తిందికి వెళ్తున్నాం. తిందికి వెళ్ళి బండి తీసుకొని టిఫిన్ చేసి బయటికి పోవాలి. ఇలా వీడియో చూపిస్తాను. ఎందుకంటే నిన్ననే బాగా చిన్నగా అయిపోయింది వీడియో. ఎందుకంటే బాగా చిన్నగా అయింది వీడియో నిన్న. ఇలా చూపిద్దాం. బండి కాడికి వచ్చినాం. వామప్ చేయాలి బండి. నైట్ వచ్చిన తర్వాత న్యూట్రల్ చేయాలి. న్యూట్రల్ చేసి బండి వామప్ కానివ్వాలి. బండి డైరెక్ట్ స్టార్ట్ చేయగానే తీస్తే డైరెక్ట్ ఏదైనా ఆయిల్ తిండి ఉంటుంది. తిండికెళ్ళి ఆయిల్ పైకి రానికి టైం పడుతుంది. ఏ బండి అయినా ఎవరైనా అట్లనే చేయాలి. బండి ఆన్ చేయగానే బండి తీయొద్దు. మన హెల్మెట్ పడపోయింది. బండి ఆన్ చేయగానే బండి తీయొద్దు. బండి ఒక 2 నిమిషాలు మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ తిండికెళ్ళి పైకి వచ్చి లైట్ హీట్ స్టార్ట్ అయినాకనే బండి తీయాలి. అప్పుడైతేనే ఇంజన్ బాగుంటుంది. ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది బండి. లేకుంటే లైఫ్ రాదు, ఏం రాదు బండి. ఇంకొక 2 నిమిషాలు అయితే వెళ్ళిపోవడం. శంషాబాద్ అన్నం చిన్న పని మీద పోతానా. ఇది ఒక అంకుల్కి ఇవ్వాలి పార్సల్. ఒక అంకుల్కి అని పోతానా. ఇచ్చి మళ్ళా బ్యాక్ టు సిటీ. ఎయిర్పోర్ట్ రోడ్ ఉన్నాం. అంకుల్కి పార్సల్ ఇచ్చేసిన వెళ్ళిపోవాలి. ఆ అంకులు తెలిసిన అంకుల్ ఉంటే పార్సల్ ఇవ్వడానికి ఇచ్చిన వెళ్ళిపోవడే పని. ఈ నుంచి సిటీకి పోవడే డైరెక్ట్. ఇక్కడ ఆగిన వాష్రూమ్ పోతాం అనుకుంటాను. చూస్తాను ఆవిడ ఎందుకు తెచ్చిపోతాయని చూస్తాను. ఏం కాదు, మనకి ఏం కాదు కానీ పోదాం. ఫైనల్లీ బన్నీ వాళ్ళ ఆఫీస్కి వచ్చేసిన. కొంచెం బ్రష్ తీసుకొని తర్వాత మళ్ళీ బయటికి పోవడం. ఇప్పుడే వచ్చినాయా. తాళం వేసిపోయినట్టుండు లక్ష్మణ్ అన్న. చిన్న తాళం ఉంటే తెచ్చుకున్నా. లోపలికి పోయి కొంచెంసేపు అనుకుండే. ఇప్పుడే బయటికి వెళ్ళినాం. మన ఆఫీస్లోకి వెళ్ళి ఇది అల్కాపురి ముందు పోతే అల్కాపురి చౌరస్తా వస్తుంది. అల్కాపురి చౌరస్తా హైదరాబాద్. లక్కీ రెస్టారెంట్ దాని అవతల గల్లి మనం నాగదేయ వాళ్ళ ఆఫీసు. ఇది అల్కాపురి సర్కిల్ అంటారు. ఈడ బార్ ఉంటుంది, ఈడ రాఘవేంద్ర ఉంటుంది బ్యాక్ సైడు. ముందు ఒక రాఘవేంద్ర ఉంటుంది. ఈడ ఒక హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది బ్యాక్ సైడ్. అంతే. మళ్ళీ ఈ నుంచి మనం నాగోలు పోయేదాకా ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది మధ్యలో. అల్కాపురి చౌరస్తా ఫేమస్ లక్కీ రెస్టారెంట్. బాగుంటుంది, చాయ్ బాగుంటుంది, బిర్యానీ బాగుంటుంది, బన్ మస్కా కూడా బాగుంటుంది. వీళ్ళకాడ హలీం ట్రై చేయాలి. మటన్ హలీం బాగుంటుంది వీళ్ళకాడ. నేను తిన్నా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది లక్కీ రెస్టారెంట్లో. దాంట్లో అంగీలు కూడా కొన్నా నేను. సూపర్ ఉంటాయి అంగీలు. ఒక్కొక్కటి మంచిగానే ఉంటాయి, మస్తు కాస్ట్లీ ఉంటాయి. కానీ ఆ అవతల గల్లీలో మనం ఉండే మనన్ ఆఫీసు. ఇది వచ్చేసి అల్కాపురి చౌరస్తా అంటారు. పోతాను ఇంకా వెనక సిగ్నల్ కాడ అటు వెళ్ళిపోవాలి. కానీ ఆడ సడన్గా సిగ్నల్ పడ్డది. పోలీసు వాడు వరుతాడు. ఇక మన డిస్టిక్ బండ్లను చూస్తేనే ఓర్వరి హైదరాబాద్ పోలీసు నా కొడుకులు. ఏమనంటే వీళ్ళ హైదరాబాద్ బండి నెంబర్లే కనపడాలి. మన డిస్టిక్ బండ్ల నెంబర్లు కనపడితే చాలు ఆగురాబాయ్ ఊరుతాళ్ళు. ఏం చేద్దాం, ఇట్లా చక్కగా వచ్చినాయి. ఆడ ముందు రైట్ తీసుకోవాలి కానీ చక్కగా వచ్చినాయి. మన డిస్టిక్ బండ్లకి వాల్యూ లేదు తెలుసా హైదరాబాద్లో. ఓన్ ప్లేట్ బండ్లేరా భయ్. మీరు ఏమన్నా ట్యాక్స్ ప్లేట్ బుల్లెటు అయినా డిస్టిక్ వాళ్ళు మీరు అంటారు. డిస్టిక్ వాళ్ళకి వాల్యూ ఇస్తలేరు ఫస్ట్. ఇక్కడ డిస్టిక్ వాళ్ళని చూస్తాలు కానీ హైదరాబాద్ నడిచేదే డిస్టిక్ వాళ్ళ వల్ల. అది అర్థం కాదు పోలీసు వాళ్ళకి. వాడు కూడా పల్లెటూరుకి వెళ్ళి వచ్చినోడే కానీ కథలు పడతారు అంతా. అందరు డిస్టిక్ బండ్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే కానీ ఇప్పుడు హైదరాబాద్లో బండ్లు కొనుక్కొని హైదరాబాద్ అంటారు. డిస్టిక్ బండ్ల వాళ్ళకి వాల్యూ లేరు నా కొడుకులు. చూసుకోవచ్చు. డిస్టిక్ బండ్లు ఏమో వెనకంగా పోవాలి. వెనక బండి ఇట్లా వాళ్ళేమో ఇష్టం ఉన్నట్టు పోతారు. వాళ్ళకి రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు. హైదరాబాద్లో అయితే ఏడబడతాడు చెత్త కుప్పల పక్కన ఆడ బండ్లు పెట్టుకోవచ్చు. అదే డిస్టిక్ వాడు వస్తే డిస్టిక్ వాడిని బండిని లేపుకపోడే లేపుకోపోతారు డైరెక్ట్. అదే హైదరాబాద్ వాళ్ళ బండ్లు అయితే లేపరు. పోతానం కోటికి వెళ్తుంది. ఇటు నుంచి కోటి దగ్గరికి వెళ్తుంది దారి. కోటి దిక్కుపోయి కోటిలో ఒక స్క్రీన్ గార్డ్ వేయించాలి మన ఫోన్కి. స్క్రీన్ గార్డు క్రాక్ వచ్చింది. స్క్రీన్ గార్డ్ వేయించుకొని వెళ్ళిపోవడం మనం.
గ్రీన్ కార్డ్ వేయిస్తే అయిపోతుంది, పని అయిపోతుంది. ఇదేదో ఉన్నది బిల్డింగ్, ఏం తప్పుతాను, ఫంక్షన్ హాల్, పెద్ద ఫంక్షన్ హాల్ అంటే ముస్లిమ్స్ ఫంక్షన్ హాల్ అది. వాళ్ళకి టేబుల్ గీబుల్. సిగ్నల్ ఆగినాం వెనక పోటీ. ఇగో బుద్ధి వాళ్ళ ట్రాఫిక్ ఉన్నది, ఏం చేద్దాం. బన్నీ వాళ్ళ ఇంటికాడికి వచ్చినాం. ఇగో బన్నీ వాళ్ళ బిల్డింగ్, ఇగో బన్నీ బయట పోతాను, బన్నీ బాయ్. ఈ బ్లాగ్ ఇంతటితో ముగుస్తుంది. ఇప్పుడే నాదే ఆఫీస్కి వచ్చేసా. ఓకే, ఈ బ్లాగ్ ఫైనల్ ఎండ్కి వచ్చేసింది. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ హరి బ్లాగ్స్.